హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా ద బెస్ట్ హెల్త్ డ్రింక్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసి దానిమ్మ అలాగే యాపిల్స్. ఈ రెండింటి కాంబినేషన్తో మనం డ్రింక్ అని తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన డైజెస్టివ్ సిస్టమ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఫైబర్, కాల్షియం, ఐరన్ కంటెంట్, న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా ఈ జ్యూస్ని తీసుకోవాల్సిందే. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలాంటి ఫ్రెష్ దానిమ్మని తీసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది జ్యూస్కి. నేనైతే ఇక్కడ ఫామ్లోంచి తీసుకొచ్చిన మంచి ప్రోమోగ్రనేట్స్ తీసుకున్నాను. ఎంత బాగున్నాయంటే చూడటానికి చాలా చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చూడండి, లోపల గింజలు మనకి ఈ కలర్ ఉంటే ఎక్సలెంట్ అండి. జ్యూస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలా నీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చక్కగా కాయలన్నింటినీ కట్ చేసుకొని గింజలన్నింటినీ ఒక పక్కకి తీసుకోవాలి. చూడండి, కాయ ఎంత ఫ్రెష్గా ఉంది అంటే ఇలా మనం స్క్వీజ్ చేయగానే చక్కగా రసం చూడండి ఎంత బాగా బయటకు వస్తుందో. సో ఈ విధంగా అన్ని గింజల్ని రెడీగా పెట్టుకోవాలి మనం. అలాగే దీంట్లో మనం లెమన్ని కూడా 2 లెమన్స్ని తీసుకున్నాము. 4 దానిమ్మ, 4 యాపిల్, 2 లెమన్. మీకు కావాలనుకుంటే జింజర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ అంటే మామూలుగానే చాలా హెల్త్కి యూజ్ అవుతుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని. ముందుగా ఈ విధంగా జ్యూసర్ని ఆన్ చేసేసుకొని ఇక్కడ మనం రెడీగా పెట్టుకున్న ఈ గింజల్ని అలాగే లెమన్ని కూడా ఫస్ట్ వేసేసుకోవాలి. చూడండి, మనం మామూలుగా చేత్తో మనం గింజల్ని ఇలా క్రష్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ప్యూర్గా జ్యూస్ వస్తుందో అదే విధంగా ఈ జ్యూసర్లో కూడా మనకి చక్కగా వేస్ట్కి వేస్ట్, జ్యూస్కి జ్యూస్ ఎంతో బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నింటినీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు 2 ప్లేట్స్తో చూపించాను కదా, దానిమ్మ గింజలు అలాగే నిమ్మ చెక్కలు కూడా. సో ఈ 4 దానిమ్మలు, నిమ్మ చెక్కలు కూడా ఫస్ట్ వేసేసుకోవాలి. మనం ఇది తీసేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోనే యాపిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దానిమ్మ గింజలు అయితే క్రష్ అయిపోయాయి. జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూడండి, సూపర్ ఉంది కదా. ఇప్పుడు మనం అదే జ్యూసర్లో యాపిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా యాపిల్ పీసెస్ అన్నింటినీ వేసేసుకొని దీన్ని కూడా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యాపిల్స్ కూడా బాగా క్రష్ అయిపోయి వేస్ట్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు చూడండి జ్యూస్ మనకి ఏ విధంగా వస్తుందో యాపిల్స్ తోటి. వావ్, సూపర్ కదా. సో ఫస్ట్ మనం దానిమ్మ, లెమన్ వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం యాపిల్ని కూడా వేసేసుకున్నాము. జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది చిల్డ్గా మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన దానిమ్మ అలాగే యాపిల్ని తీసుకుంటాం కాబట్టి నో ఐస్, నో వాటర్, నో షుగర్, ఈ ఫార్ములాతో మనం ఈ జ్యూస్ని తాగుతున్నాము. ఎంత బాగుందో చూడండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. అసలు ఎవరైతే ఫ్రూట్స్ తినరో వాళ్ళకి జ్యూస్లు అనేవి చాలా చాలా యూజ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా అబ్బాయే ఉన్నాడు కార్తీక్. వాడికి ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఈ విధంగా ఈ కాంబినేషన్స్లో ఏ జ్యూసెస్ చేసి ఇచ్చినా సరే నో చెప్పకుండా ఎంజాయ్ చేస్తూ తాగుతాడు. సో పిల్లలందరికీ మనం ఇవి అలవాటు చేయాలి కాబట్టి కంపల్సరిగా మీరు ట్రై చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.